హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇండియన్ నేవీ నుంచి ట్రేడ్స్మెన్ మేట్ టీఎంఎం నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలని ఇంట్రెస్ట్ మీకు ఉన్నట్లయితే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐఆర్యూ క్లాస్ యాప్ అని చెప్పేసి డౌన్లోడ్ చేయండి. మన యాప్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మన యాప్లో లాగిన్ అయిన తర్వాత మీరు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి. స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఇది కోర్స్ 6 months వ్యాలిడిటీతో ఉంటుందన్నమాట. 6 months వ్యాలిడిటీతో ఉన్న తర్వాత పక్కన కంటెంట్స్ అని చెప్పి మీకు ఉంటుంది. మీరు కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటిటీ అప్టిట్యూడ్, ఇంగ్లీషు, ఈ మూడు కలిపి అంటే మూడు ఒక్కొక్కటి 25 మార్కులు ఉంటుంది. మూడు కలిపి 75 మార్కుల సిలబస్ అనేది మీకు టీఎంఎంకి 75 మార్కులకి 100% సిలబస్ అనేది మన యాప్లో కవర్ చేశాము. ఇక ఉన్న 25% జనరల్ స్టడీస్ అనమాట. 25 మార్కులకి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు మన దాంట్లో ఇంగ్లీష్ కోర్సులో ఉన్న ఒక డెమో క్లాస్ అనేది ఒకటి మనం పెడుతున్నాము. ఒకసారి చూడండి, నచ్చినట్లయితే మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఇంగ్లీష్ క్లాస్. ఈ రోజు మనం నౌన్స్ అనే ముఖ్యమైన టాపిక్కి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా నౌన్స్ అనేది ఖచ్చితమైన టాపిక్గా చెప్తాం. అయితే చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే నౌన్స్ అనే టాపిక్కి సంబంధించి అనవసరమైన డెఫినేషన్స్ ఎక్కువ చదువుతూ ఉంటారు. ఏ విషయాలైతే ఎగ్జామ్కి పెద్దగా యూజ్ ఉండవో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎగ్జామ్కి కావాల్సిన పాయింట్స్ నేమో సరిగ్గా ప్రిపేర్ అవ్వరు. మనం ఆ మిస్టేక్ చేయకూడదు. లెట్ us ఫోకస్ ఆన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ రెలవెంట్ టు ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన విషయాలను మనం బాగా ఫోకస్డ్గా చదువుకోవాలి. దానికి ఏం చేయాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నౌన్స్ అనే టాపిక్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. వాటిని మాత్రం మనం అస్సలు మిస్ అవ్వకుండా చదవడం అనేది బాగా ఇంపార్టెంట్ విషయంగా అర్థం చేసుకోండి. కాకపోతే ఒక ఐడియా ఉండాలి కాబట్టి, ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి నేను మీకు విషయాన్ని చెప్తాను. నౌన్స్లో మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. వాటిని మనం ఏమంటామంటే టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటాం. ఉదాహరణకి ఫస్ట్ టైప్ తీసుకుంటే చిన్నప్పటి నుంచి మనకి తెలుసు, కామన్ నౌన్స్ అంటాం. ఫస్ట్ టైప్ ఆఫ్ నౌన్ ఏమని పిలుస్తాము అంటే మనం కామన్ నౌన్ అనే పేరుతో పిలుస్తాం. అసలు కామన్ నౌన్ అంటే ఏంటి? ఇదిగోండి, కామన్ నౌన్స్ బేసికల్లీ రిఫర్ టు పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఇన్ జనరల్. అంటే జనరల్గా కామన్ నౌన్ అనగానే మనకి పీపుల్ గురించి కానీ, ప్లేసెస్ గురించి కానీ, అలాగే వస్తువుల గురించి కానీ కూడా మనం మాట్లాడతాము. అలా మాట్లాడితే దాన్నే మనం ఏమంటామంటే కామన్ నౌన్ అంటాం. ఉదాహరణకి చైర్ కానీ, డాగ్ కానీ, అలాగే చూడండి టీచర్ కానీ, కార్ కానీ, మ్యూజిక్, డేంజర్, ఇవన్నీ కూడా రిసీవ్డ్, ఇవన్నీ కూడా చూడండి ఇన్ జనరల్గా. అంటే జనరల్గా మనం మాట్లాడే ఒక మనిషి అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక ప్లేస్ అవ్వచ్చు. వాటిని మనం కామన్ నౌన్స్గా పిలుస్తాం. ఒక క్వశ్చన్ చూడండి, మీకు మరింత బాగా అర్థమవుతుంది. హ్యావ్ యూ సీన్ మై క్యాట్ అన్నాను. ఇది కూడా ఒక కామన్ నౌనే. అంటే ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. అయితే కామన్ నౌన్కి ప్రాపర్ నౌన్కి డిఫరెన్స్ ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఇందాక చెప్పినవన్నీ కూడా కామన్ నౌన్స్. అంటే జనరల్గా మనం ఒక మనిషి గురించి కానీ, ఒక ప్రదేశం గురించి కానీ, ఒక పర్సన్ గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ చెప్తే అది కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటో చూడండి. ఇదిగోండి, రిఫర్స్ టు ద నేమ్ ఆఫ్ ద పీపుల్. ఒక పర్టికులర్ నేమ్, ఒక మనిషి పేరు కానీ, ఒక ప్లేస్ పేరు కానీ పర్టికులర్గా నేను కానీ చెప్తున్నట్టయితే దాన్ని ఏమంటామంటే మనం ప్రాపర్ నౌన్ అంటాం. ఉదాహరణకి నాకు ఒక పేరు ఉంది కదా, అలాగే మన అందరికీ ఒక పేరు పెట్టారు మన పేరెంట్స్. అవన్నీ కూడా ఎందులోకి వస్తాయి తెలుసా? మనకి ఏదైతే పేరు ఉందో అవన్నీ కూడా మనకి ప్రాపర్ నౌన్స్లోకే వస్తాయి అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు ఢిల్లీ అన్నాను. ఢిల్లీ అనేది కూడా ఒక ప్రాపర్ నౌనే కదా. ఎందుకు అంటే ఢిల్లీ అనేది నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. అంటే ఇందాక నేను చెప్పిన కామన్ నౌన్లో ఒక పర్టికులర్ పర్సన్ పేరు కానీ, ఒక పర్టికులర్ ప్లేస్ పేరు కానీ ఉందా? లేదు. ఉదాహరణకి నేను ఇక్కడ టీచర్ అన్నాను. అయితే నేను టీచర్ పేరు ఏది చెప్పలేదు, జస్ట్ టీచర్ అనే అన్నాను. కార్ అన్నాను, నేను ఆ కార్ పేరు ఏమైనా చెప్పానా? చెప్పలేదు. అలాగే ప్లేస్ అన్నాను, నేను ఏదైనా పర్టికులర్ ఒక ప్లేస్ అని చెప్పానా? చెప్పలేదు. జనరల్గా మనం ప్లేస్ కానీ పర్సన్ కానీ చెప్పేస్తే అది కామన్ నౌన్లోకి వస్తుంది. అదే ప్రాపర్ నౌన్ అంటే నేను చాలా స్పెసిఫిక్గా నేను ఒక మనిషి పేరు కానీ, ఒక ప్రదేశం పేరు కానీ చెప్పాను అనుకోండి, దాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే ప్రాపర్ నౌన్ అని మనం దాన్ని పిలుస్తాం.
ఇక తర్వాత చూడండి కాంక్రీట్ నౌన్. ఇది మనకి నౌన్స్ అనే టాపిక్‌లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటిది కాంక్రీట్ నౌన్ అంటాం. మనం దేన్ని కాంక్రీట్ నౌన్ అంటామంటే చూడండి కొన్ని నౌన్స్‌ని మనం చేత్తో ముట్టుకోగలం. అవునా? అంటే వి కెన్ టచ్. అదేంటి సరే ఏ నౌన్నైనా కూడా మనం చేత్తో ముట్టుకోవచ్చు కదా అంటారా? లేదండి. కొన్ని నౌన్సే మనం చేత్తో ముట్టుకోగలం. అలా ఏ నౌన్స్ అయితే మనం టచ్ చేయగలమో వాటి గురించి చెప్పేటప్పుడు మనం కాంక్రీట్ నౌన్ అంటాం. అదే కొన్ని నౌన్స్‌ని మనం చేత్తో ముట్టుకోలేం. వాటిని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. దీన్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. టాంజిబుల్ నౌన్, ఇంటాంజిబుల్ నౌన్ అనే పేరుతో కూడా మనకి ఎగ్జామ్స్‌లో, బుక్స్‌లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే కొన్ని నౌన్స్‌ని మనం చేత్తో ముట్టుకోవచ్చు. వాటిని మనం టాంజిబుల్ నౌన్స్ అంటాం. కొన్ని నౌన్స్ మనం చేత్తో ముట్టుకోగలమా అంటే చేత్తో మనం కొన్ని నౌన్స్‌ని టచ్ చెయ్యలేము. సో, ఏ నౌన్స్‌నైతే మనం చేత్తో టచ్ చెయ్యలేమో వాటి గురించి చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే వాటిని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్‌గా అంటాం. మీకు అర్థమైందా? సో, కాంక్రీట్ నౌన్స్ అంటే ఏ నౌన్స్‌నైతే మనం చేత్తో టచ్ చెయ్యొచ్చో వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అయితే మనకవి చేత్తో టచ్ చేయడానికి వీలుగా ఉండవు. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే చూడండి, నేను కాంక్రీట్ నౌన్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాన్. మ్యాన్‌ని మనం చూడొచ్చు, చేత్తో టచ్ చేయొచ్చు. అలాగే రైస్ ఉందండి. రైస్‌ని కూడా మనం ముట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా కాంక్రీట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే మనం చేత్తో ముట్టుకోలేం. ఉదాహరణకి హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ అనే నౌన్‌ని మనం చేత్తో ముట్టుకోగలమా అంటే ముట్టుకోలేం. కరేజ్ ఉంది. కరేజ్ అంటే ధైర్యం. అలాగే డేంజర్ ప్రమాదం. ట్రూత్ అంటే నిజం. వీటిని మనం చేత్తో టచ్ చేయొచ్చా అంటే టచ్ చేయలేము. ఇలా ఏ నౌన్స్‌నైతే మనం ఫిజికల్‌గా టచ్ చేయొచ్చో వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాము. ఏ నౌన్స్‌నైతే మనం ఫిజికల్‌గా టచ్ చేయలేమో వాటిని ఏమంటామంటే మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఇక కౌంటబుల్ నౌన్ అంటే నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ పేరులోనే ఉంది. మనం కొన్ని నౌన్స్‌ని లెక్క పెట్టగలం కదా! అంటే వి కెన్ కౌంట్ సమ్ నౌన్స్. కొన్ని నౌన్స్‌ని మనం లెక్క పెట్టొచ్చు. లెక్క పెట్టగలిగే కౌంటబుల్ నౌన్స్‌ని, లెక్క పెట్టగలిగే నౌన్స్‌ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే కౌంటబుల్ నౌన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఉదాహరణకి చూడండి బాల్ అన్నానండి. ఒక్క బాల్ ఉంటుంది, 10 బాల్స్ ఉంటాయి, 5 బాల్స్ ఉంటాయి. బాయ్ అన్నాను. 1 బాయ్ అనొచ్చు, 3 బాయ్స్ అనొచ్చు, 5 బాయ్స్ అనొచ్చు. అలాగే 2 క్యాట్స్ అనొచ్చు, 10 క్యాట్స్ అనొచ్చు. 1 పర్సన్ అనొచ్చు, మెనీ పీపుల్ అనొచ్చు. లేదా 5 పర్సన్స్ అనొచ్చు. ఇవన్నీ కూడా లెక్క పెట్టగలము. అంటే కౌంటబుల్ నౌన్స్ అని పిలుస్తాం. మరి అన్‌కౌంటబుల్ నౌన్స్ అని మనం వేటిని పిలుస్తామంటే ఆ పేరులోనే ఉంది. కొన్ని నౌన్స్‌ని మనం కౌంట్ చేయలేము. లెక్క పెట్టలేము. ఉదాహరణకి వాటర్ ఉంది. మనం వాటర్‌ని ఎలా లెక్క పెట్టగలము? అలాగే సాడ్‌నెస్ ఉంది, బాధ. బాధని మనం లెక్క పెట్టగలమా? అలాగే గాలి ఉంటుంది, ఎయిర్. ఎయిర్‌ని మనం లెక్క పెట్టగలమా? ఇసక ఉంటుంది, మట్టి, సాండ్. లేకపోతే సాయిల్. ఇలా చాలా నౌన్స్ విషయంలో మనం కౌంట్ చేయలేము. సో, కౌంట్ చేయలేని నౌన్స్‌ని మనం అన్‌కౌంటబుల్ నౌన్స్‌గా పిలుస్తాం. కౌంట్ చేయగలిగే నౌన్స్‌ని కౌంటబుల్ నౌన్స్‌గా పిలుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పటిదాకా మీరు కానీ చూసినట్టయితే మనం నౌన్స్‌లో రకరకాల నౌన్స్ గురించి మనం స్టడీ చేస్తున్నాము. ఇది ఇన్ఫర్మేషన్ కోసం. ఎగ్జామ్స్‌లో ఇప్పటిదాకా కౌంటబుల్ నౌన్ అంటే ఏంటి? లేదంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? అని ఇప్పటిదాకా ఎప్పుడు అడగల. అయినా కూడా మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇది నేర్చుకోవడం వల్ల ఒక బేసిక్ ఐడియా మనకి వస్తుంది. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇవి ఈ పర్టిక్యులర్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అయిపోయిన తర్వాత ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కావాల్సిన కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉంటాయి. మనం ఆ రూల్స్‌ని చక్కగా స్టడీ చేస్తామనమాట. సరే, నెక్స్ట్ చూడండి కలెక్టివ్ నౌన్స్ అన్నాను. ఏమన్నానండి? కలెక్టివ్ నౌన్స్. మనం కొన్ని నౌన్స్‌ని కలెక్టివ్ నౌన్స్ అంటాం. విచిత్రంగా ఉంటాయి ఇవి. అంటే ఆ నౌన్ చూడ్డానికి ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీ అంటే అది ఒక నౌనే. కానీ ఫ్యామిలీ అంటే ఏంటి లాజికల్‌గా ఆలోచిస్తే అందులో చాలా మంది ఉంటారు కదా! ఇలా మనకి ఫ్యామిలీ ఒకటి, అలాగే టీమ్ ఒకటి, జ్యూరీ అంటారు. ఏమంటారండి? జ్యూరీ అంటారు. జ్యూరీ ఒకటి. అలాగే మనకి కమిటీ అంటారు. ఏమంటారండి? కమిటీ అంటారు. కమిటీ ఒకటి. అలాగే బోర్డ్ అంటారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు కదండీ! బోర్డ్ అంటారు. అలాగే యూనియన్ అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి.
ఈ కలెక్టివ్ నౌన్స్ చూడ్డానికి ఒక నౌన్ లాగే కనిపిస్తాయి, కానీ అందులో మళ్ళీ మనం చాలా నౌన్స్ గురించి మాట్లాడుతున్నామని అర్థం అన్నమాట. ఇక ఆఖరిగా మనకి కాంపౌండ్ నౌన్ అనే ఒక ముఖ్యమైన కేటగిరీ వచ్చింది. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటసలు? కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే అది ఒక నౌనే కానీ మనకి కనిపించడానికి 2 నౌన్స్ లాగా కనిపిస్తాయి. ఉదాహరణకి మనకు అందరికీ బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి బ్లాక్ బోర్డ్ అంటాం మనం. ఏమంటామండి మనందరం కూడా చిన్నప్పటి నుంచి? బ్లాక్ బోర్డ్ అనేస్తాం. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే బ్లాక్ బోర్డ్ అనేది ఒక నౌన్ లాగా మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం, కానీ లాజికల్‌గా ఆలోచిస్తే బ్లాక్ బోర్డ్‌లో మనకి 2 నౌన్స్ ఉన్నాయండి. బ్లాక్ అనే ఒక నౌన్ ఉందండి. యాక్చువల్‌గా బ్లాక్ అనేది ఏంటంటే దాన్ని నౌన్ అని చెప్పడం కంటే యాడ్జెక్టివ్ అనుకోవచ్చు. ఎందుకంటే బోర్డ్ అనేది నౌన్ కాబట్టి. ఏదేమైనా కూడా చూడండి, కాంపౌండ్ నౌన్ అంటే 2 పదాలు ఉంటాయి. 2 నౌన్స్ అవ్వచ్చండి. లేదు ఒకటి యాడ్జెక్టివ్ ఒకటి నౌన్ అవ్వచ్చు. అలా ఏదైనా అవకాశం ఉంది. ఇదిగోండి బ్రేక్‌ఫాస్ట్ అన్నాను. బ్రేక్‌ఫాస్ట్‌లో మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫుల్ మూన్ అన్నాను. ఫుల్ మూన్‌లో కూడా మనకి 2 పదాలు కనిపిస్తున్నాయి. క్యాట్ ఫుడ్ అన్నాను. చూసారా? ఇలా మనకి కాంపౌండ్ నౌన్ అంటే ఏంటంటే ఒక నౌనే అది, కానీ అందులో 2 పదాలు ఉంటాయన్నమాట. సో, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సింపుల్‌గా చెప్తానండి. కామన్ నౌన్ అంటే జనరల్‌గా ఏదైనా మనం ఒక పర్సన్, ప్లేస్ అని చెప్తే కామన్ నౌన్. అదే ప్రాపర్ నౌన్ అంటే స్పెసిఫిక్‌గా నేను ఒక మనిషి పేరు గాని, ఒక ప్రదేశం పేరు గాని, ఒక వస్తువు పేరు గాని స్పెసిఫిక్‌గా చెప్తే అది ప్రాపర్ నౌన్. ఇక కాంక్రీట్ నౌన్ అంటే ఎవరొస్తారు అంటే మనం చేత్తో ముట్టుకోవచ్చు. యూ కెన్ టచ్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం చేత్తో ముట్టుకోలేము. యూ కెనాట్ టచ్. కౌంటబుల్ నౌన్ అంటే యూ కెన్ కౌంట్. అన్‌కౌంటబుల్ నౌన్ అంటే యూ కెనాట్ కౌంట్ దెమ్ అంటాం. ఏమంటామండి? యూ కెనాట్ కౌంట్ దెమ్ అంటాం. ఇక కలెక్టివ్ నౌన్స్ అంటే అది చూడడానికి ఒక నౌనే, కానీ అందులో మనకి చాలా నౌన్స్ కనిపిస్తాయి. ఇక కాంపౌండ్ నౌన్ అంటే చూడ్డానికి అది ఒక నౌనే, కానీ అందులో మనకి 2 పదాలు కలిసి ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అయితే డైరెక్ట్‌గా ఇందులోంచి క్వెషన్స్ రావు. ఇన్ఫర్మేషన్ కోసం అనేది నేర్చుకోవాలి. మరి ఇంతకీ ఎగ్జామ్స్‌లో ఒకవేళ క్వెషన్స్ వస్తే ఎటువంటి క్వెషన్స్ వస్తాయో ఆ విషయం మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి.